హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చిన్నారి. వెల్కమ్ టు చిన్నారి గోవాడ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను ఒక రెసిపీ అనేది మీకు పరిచయం చేయబోతున్నానండి. ఇక్కడ చిన్న ఫ్రాన్స్తో ఎగ్ కాంబినేషన్లో కర్రీ అనేది మీకు ప్రిపేర్ చేసి చూపిస్తాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. నేను 1/2 కిలో ఫ్రాన్స్ అనేది తీసుకున్నానండి, చిన్నవి. వాటిని చక్కగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వీటిని పైన కొంచెం పైన ఒక థ్రెడ్ లాంటిది ఉంటుందండి, దాన్ని క్లీన్ చేసుకుని తీసుకోవాలి. నేను 1/2 కిలో ఫ్రాన్స్కి 3 ఎగ్స్, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా తీసుకున్నానండి. ఇప్పుడైతే మనం వంట అనేది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా అయితే మనం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది తీసుకుందామండి. నేను ఒక 5 స్పూన్స్ దాకా ఆయిల్ అనేది తీసుకున్నాను. ఆయిల్ అనేది ఒక 5 మినిట్స్ అయిందండి వేసి, అది హీట్ ఎక్కిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు అయితే తీసుకున్నాం. ఇందులోనే పచ్చిమిరపకాయ కూడా వేసుకుందాం, అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయాయండి. ఇందులో మనం అయితే రొయ్యలు అనేది వేసుకోవాలి. రొయ్యలు వేసుకునే ముందు ఇక్కడ చూడండి ఒకసారి. ఈ రొయ్యకి పైన మనకు ఒక చిన్న నరం అనేది ఉంటుందండి, బ్లాక్ కలర్లో. అదైతే నేను క్లీన్ చేసి తీసేసుకున్నాను. ఇది దానిలో రొయ్యలో ఉన్న వేస్ట్ అంతా ఆ బ్లాక్ కలర్ దానిలో ఉంటుందండి. ఇది మనం తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి వీటిని మనం చక్కగా తీసేసుకుని క్లీన్ చేసుకుని, నేను నిమ్మకాయ, పసుపు వేసి కడిగి పెట్టుకున్నానండి చిన్న చిన్న రొయ్యల్ని. ఇప్పుడు ఇవైతే ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ రొయ్యలు అయ్యేవని కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. ఈ రొయ్యల్ని నూనెలో చూసారు కదండి. ఇందులో కొంచెం వాటర్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ వాటర్ అనేవి ఇంకిపోయే వరకు మనం ఇలా రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో చూడండి, వాటర్ అంతా ఇంకిపోయి రొయ్యలు అనేవి చక్కగా నూనె పైకి తేలుతుంది. రొయ్యలు ఎలా కనిపిస్తున్నాయో చూడండి. నేను చిన్న చిన్న రొయ్యలు తీసుకున్నానండి, ఎందుకంటే ఈ ఎగ్ ఈ చిన్న రొయ్యల కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత సాల్ట్ అనేది తీసుకుందాం. ఇప్పుడైతే రుచికి సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను కారం అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటానండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ కదా, కొంచెం కారం ఉంటే బాగుంటుంది. చూడండి, కలర్ అనేది చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా ఉప్పు కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం గ్రేవీ కోసం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. నేనైతే ఒక 1/2 గ్లాస్ తీసుకుంటున్నానండి. ఇలా ఒక 5 మినిట్స్ ఈ వాటర్ అనేది ఇందులో ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గించేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఇలా మనకి నీరు అనేవి ఇంకిపోయి ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అన్నమాట. ఇలాంటి టైంలోనే మీకు ఏమన్నా సాల్ట్ అనేది అడ్జస్ట్ అవ్వకపోతే, ఈ టైంలో మీకు సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం 3 ఎగ్స్ తీసుకున్నాం కదండి, 1/2 కిలోకి ఆ 3 ఎగ్స్ అనేది ఇందులో వేసేసుకుందాం కొట్టుకుని. ఈ ఎగ్స్ అనేవి ఇందులో మెల్ట్ అయ్యేలాగా ఇది ఇలా కలుపుకోవాలండి. ఇది మనకు ఎగ్ ఫ్రై లాగా వస్తుంది అనమాట చూడడానికి. అలా వస్తే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం.
ఈ కర్రీ అయితే మనకి చపాతీలోకి కానీ, రోటీస్‌లోకి గానీ, అలాగే రైస్‌లోకి గానీ చాలా టేస్టీగా ఉంటదండి. చిన్న రొయ్యలతో ఈ ఎగ్ కాంబినేషన్ మీరొకసారి చేసి చూడండి. చూస్తున్నారు కదండీ! ఇందాకైతే మనం ఎగ్ వేసుకున్నాం గదా! ఎగ్‌లనేవి ఇలా ఫ్రై అయిపోయి పైకి నూనె తేలుతూ ఉంటదనమాట. చూసారా? పైకి తేలుతున్న నూనె ఇప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె అనేది పైకి తేలుతున్నప్పుడు కొంచెం గరం మసాలా అనేది వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకొని దించేసుకోవడమేనండి. అంతే. ఎంతో రుచికరమైన చిన్న ప్రాన్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇది మా సండే స్పెషల్ అండి. మీరు కూడా సండేకి ఈ కర్రీ చేయండి. చాలా టేస్టీగా ఉంటది. మీరు చపాతీలో తినొచ్చు. అలాగే రైస్‌లో కూడా తినొచ్చు. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తదండి. ఈ కర్రీ అంత టేస్టీగా ఉంటది. మీరు కూడా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇది సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుంటాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మనం సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే చిన్న రొయ్యలు ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వంట నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.